ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని బహుశా ఎవరు మర్చిపోకపోవచ్చు. అలాంటి కేసులు దేశంలో చాలానే జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనాడు నిర్భయతో ఆ దుండగులు ఎంత అమానవీయంగా ఎంత దారుణంగా వ్యవహరించారో ఇప్పుడు నందినిరావు అనే యువతితోనూ అంతే దారుణంగా అంతే అమానవీయంగా వ్యవహరించారు. కాకపోతే ఆ కేసులో నిర్భయ చనిపోయింది, ఈ కేసులో నందిని బతికి ఉంది. మరి ప్రాణాలు తీయకపోతే వార్తగా కూడా అర్హత కోల్పోయినట్టేనా? 100 ఏళ్ల జీవితం 20 ఏళ్ళు నిండకుండానే జీవచ్యవంగా మారిపోతే అంతకన్నా నరకం ఏముంటుంది? అయితే నందినిరావు బతికున్న జీవచ్యవంలా మార్చడం వెనకాల ఇస్లామిక్ జిహాదీల హస్తం ఉండడమే ఈ వార్తను తొక్కిపెట్టిందా? పశ్చిమ బెంగాల్లో జరిగే ఇలాంటి ఘటనలకు అంతే ఉండదా? ఏమైపోయారు మన మానవ హక్కుల సంఘాల నాయకులు? మానవ మృగాల దాడిలో 6 నెలలు విలవిల. మాటల్లో చెప్పలేని హింస అనుభవించిన యువతి. నందినిని వంచించి జీవచ్ఛవంగా మార్చిన ఖాన్ ఫ్యామిలీ. పశ్చిమ బెంగాల్లో మరో దారుణం వెలుగు చూసింది. ఉపాధి వేటలో మెరుగైన జీవితం కోసం వెంపలాడిన ఓ యువతిని 6 నెలల పాటు బంధించి అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆందోళనలు రేకెత్తిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ లేనేలేదా అనే నిరసనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఆర్యన్ ఖాన్ అనే యువకుడు, వాడి తల్లి శ్వేతా ఖాన్ అలియాస్ ఫులిస్తీ బేగం, వాడి సోదరి జోయ ఖాన్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసును చూస్తే మహిళల భద్రత, మానవ హక్కుల ఉల్లంఘన, పశ్చిమ బెంగాల్లో చట్టాల అమలులో వైఫల్యం వంటి కోణాలపై తీవ్రమైన చర్చను రేకెత్తిస్తోంది. నందినిరావు అనే యువతి పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సోద్దుపూర్కి చెందిన 23 ఏళ్ల యువతి. ఆమె ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కోసం పనిచేస్తూ మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండడమే ఆమెను దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. నందిని ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న సమయంలో ఆర్యన్ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆర్యన్ ఖాన్ హౌరా జిల్లా డోంజూర్లోని బంక్రాకు చెందిన వ్యక్తి. నందినికి మెరుగైన జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ను నమ్మి నందిని గత ఏడాది డిసెంబర్లో హౌరాకు వెళ్ళింది. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఆర్యన్ ఆమెను తన ఫ్లాట్లో బందీగా ఉంచాడు. అక్కడే నందిని ఆశలు కల్లలైపోయాయి. ఆర్యన్ ఖాన్, వాడి తల్లి ఫులిస్తీ బేగం, అలాగే సోదరి జోయ ఖాన్ నందినిరావును 6 నెలల పాటు బందీగా ఉంచి దారుణమైన హింసకు గురిచేశారు. వారు నందినిని అశ్లీల వీడియోలు తీయాలని, బార్ డాన్సర్గా పనిచేయాలని బలవంతం చేశారు. అయితే ఆమె నిరాకరించడంతో ఆమె మీద దారుణమైన హింసను ప్రయోగించారు. కర్రలతో, బెల్టులతో కొట్టారు. ఇనుప రాడ్లను కూడా ప్రయోగించారు. తలపై, శరీరంపైనే కాదు బయటకు చెప్పలేని అవయవాలను హింసించారు. చేతులు, దంతాలు విరగ్గొట్టారు. ఆమె శరీరంలోని సున్నితమైన భాగాల్లో ఇనుప రాడ్లను కూడా చొప్పించారట. అంతేకాదు ఆమెకు రోజుల తరబడి తిండి పెట్టకుండా కడుపు మార్చారు. ఎలాగైనా సరే ఆమెను లొంగ తీసుకుని పోర్ను వీడియోలు చేయించి సొమ్ము చేసుకోవాలనేదే వారి పంతం. ఇందుకోసం శారీరకంగానే కాక మానసికంగానూ హింసించారు. 5 నెలలు దాటిన తర్వాత నందిని ఈ బందీఖానా నుండి ఎలాగోలా తప్పించుకోగలిగింది. ఇప్పుడు ఆమె సాగర్ దత్త మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల శ్రేణిలో ప్రముఖంగా మారిపోయింది. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ తల్లి ఫులిస్తీ బేగం ఇసారా ఎంటర్టైన్మెంట్ అని ప్రొడక్షన్ కంపెనీ నడుపుతూ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారట. వారు బ్యాంకాక్ తరచూ ప్రయాణాలు చేసేవారని, మైనర్ బాలికల్ని సోషల్ మీడియా ద్వారా మోసం చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ ఉద్యోగాల పేరుతో ఆకర్షించేవారని పోలీసులు ఇంతకాలానికి గుర్తించారు. దీంతో తాజా ఘటన మేరకు ఒక వ్యవస్థీకృత నేరాలు చేసే ముఠా ఉందన్న అనుమానాలకు కారణమవుతోంది. ఈ కేసులో నిందితులు ఆర్యన్ ఖాన్, ఫులిస్తీ బేగం ఇప్పటికీ పరారీలో ఉండడం గమనించాలంటున్నారు ఈ ఘటన లోతుల గురించి తెలిసినవారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల వైఫల్యానికి ఇదో కలికితురాయిగా మారిందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలోని అధికార టీఎంసీ నేతలతో ఫులిస్తీ బేగంకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్లే విదేశాలకు యువతుల్ని తరలిస్తున్న పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే అంశాన్ని బీజేపీ నేతలు కూడా హైలైట్ చేస్తున్నారు. కానీ మమతా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగ అవకాశాల కోసం యువతుల్ని మోసం చేయడం, మానవ రవాణా, అశ్లీల చిత్రాలు తీయడం వంటి నేరాలు పేదరికం, నిరుద్యోగం, సామాజిక అసమానతల వల్ల తలెత్తుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే నందినిరావు వంటి యువతులు మెరుగైన జీవనోపాధి కోసం ఆశపడి ఎండమావుల వెంట పరుగులు తీస్తూ ఆఖరికి అక్కడ అలాంటివేమీ కనిపించకపోవడంతో కళ్లు తెరిచేసరికి ఇలా మోసపోతున్నారు. బతుకు జీవన వేటలో బందీలుగా మారిపోతున్నారు. నందినిని ఇంతలా టార్చర్ చేయడానికి కారణం లవ్ జిహాద్గా పేర్కొంటున్నారు పలువురు సామాజికవేత్తలు. నిందితులు ముస్లిం కుటుంబానికి చెందినవారని, బాధితురాలు హిందూ మహిళ అని, హిందువులతోనే వారు ఇంత దారుణంగా వ్యవహరించగలరని అంటున్నారు. అటు పశ్చిమ బెంగాల్ పోలీసులు కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆర్యన్ ఖాన్, ఫులిస్తీ బేగంలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా నియమించారు. కానీ నిందితులు మాత్రం అప్పటికే తప్పించుకోవడం గమనించాలంటున్నారు బాధితురాలి తరఫు బంధువులు. నిందితులు బ్యాంకాక్కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కదలికల్ని గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతోంది. నందినిరావు ఘటన పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతా చట్టాల అమలులో లోపాలను బహిర్గతం చేస్తోంది. మానవ రవాణా, లైంగిక దోపిడీ వంటి వ్యవస్థీకృత నేరాల వెనుక ఉన్న దుష్ట శక్తుల ప్రాబల్యాన్ని సూచిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్లో నందినిరావు అనే ఈ ఒక్క మహిళ మాత్రమే కాదు, ఎందరో యువతులు మెరుగైన ఉపాధి ఆశలో పడిపోయి ఎక్కడెక్కడ అజ్ఞాతంలో ఉన్నారో, ఏ దేశాల్లో హింసకు గురవుతున్నారో ప్రభుత్వమే చొరవ తీసుకుని చేయాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఇలాంటి అంశాల విషయంలో రాజకీయపరమైన అడ్డంకుల గురించి, పరిమితుల గురించి ఆలోచించకుండా దేశమంతా అమలయ్యేలా ప్రత్యేకమైన పాలసీ రూపొందించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కనీసం కోర్టులైనా ఇలాంటి అంశాలు ఇకపై జరగకుండా ప్రభుత్వాలకు తగిన సూచనలు ఇవ్వాలన్న విజ్ఞాపనలు వినిపిస్తున్నాయి. మరి మరో నందిని ఘటన తలెత్తకుండా ఇకనైనా చర్యలు తీసుకుంటారా?